ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మన పద్యభాగం నందు ఓ కూనలమ్మ గురించి తెలుసుకుందాము. కవి పరిచయం చూడండి. మీకు మళ్ళీ నేను ఒకసారి మీకు కవి పరిచయం పంపిస్తానండి. పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. కాలం పేరు ఆరుద్ర. కాలం 1925 నుండి 1998. జన్మస్థలం విశాఖపట్నం. అతని యొక్క రచనను త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, శుద్ధ మాధ్యాకరాలు, గాయాలు, గేయేలు, సమగ్రాంధ్రం సాహిత్యం మొదలగునవి. ఈయన పురస్కారములు 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నందు కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ పట్టణవీరు ప్రదానం చేసింది. ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే జీవిత వైవిధ్యాన్ని అంత్యప్రాసలతో సూక్తిప్రాయంగా వ్యంగ్యంగా పాఠకుల కళ్ళ ముందు ఉంచటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మొదటిగా, మనసు తెలుపని భాష మంచి పెంచిన భాష, ఉత్త సంప్రద్దు సంద్రపు ఘోష ఓ కూనలమ్మ. అంటే ఏంటంటే ఇది దీని యొక్క అర్థం, భాష అనేది మనసులోని భావాన్ని తెలియజేస్తుంది, అంతేకాకుండా మంచిని పెంచుతుంది. అలా చేయకపోతే అది వట్టి సముద్రపు హోరలాగా అర్థం లేనిది అవుతుంది. మనకు ఒక భాష తెలిసిందంటే అది ఇతరులకు కూడా ఆ భాష తెలిసిందంటే తప్పకుండా అది మన యొక్క మనసులోని ఉన్న భావాన్ని అది తెలియజేస్తుంది అనేది దీని యొక్క అర్థం. ఆశ పెరిగినవాడు అహము పెరిగినవాడు తనకు తానే కీడు ఓ కూనలమ్మ. అంటే ఆశలు ఎక్కువైనప్పుడు అహంకారం పెరిగినవాడు తనకు తానే చెడిపోతాడు. అంటే మనకి ఎప్పుడు ఆశలు ఎంత తక్కువగా ఉంటుందో అంతే మంచిదనేది ఈ యొక్క పద్యం యొక్క భావం. భాగవతము భక్తి భరతములో యుక్తి, రామకథయో రక్తి ఓ కూనలమ్మ. భాగవతంలో భక్తి ఉండాలి, భారతంలో యుక్తి ఉండాలి, రామాయణంలో రక్తి ఉన్నాయి అని చెప్తున్నారు కవి ఇక్కడ. చూడండి, వేమన పద్యాల కంటే ఇది చాలా సులభంగా ఉంది కదా కూనలమ్మ పద్యములు. పరులు తెగడునట్లు బలమి పొగుడు వల్ల కీర్తి వచ్చుట కల్లా ఓ కూనలమ్మ. అంటే ఇతరులను విమర్శించడం వల్ల తన బలాన్ని పోగొడుకోవడం వల్ల మంచి పేరు తప్పకుండా రాదు. సో మన పనిని మనము చూద్దామండి అని ఇక్కడ చెప్తున్నారు. అణువు గుండెను చీల్చి అమిత శక్తిని పేల్చి నరుడు తన్నున బాల్చి ఓ కూనలమ్మ. మానవుడు తన మేధ శక్తితో అన్ని పరిశోధన చేశాడు, అందులోని గొప్ప శక్తిని కనిపెట్టాడు కదా. కానీ రాన్ని సక్రమంగా వినియోగించకపోతే దానికి ముప్పు తప్పకుండా వస్తుంది. సో చిన్న పని అయినా ఏదైనా కానీ మన యొక్క మేధశక్తితో మనము తెచ్చుకుంటే తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. గుండెలో శూలమ్ము గొంతులో శల్యమ్ము, కూలతో స్నేహమ్ము ఓ కూనలమ్మ. చెడ్డవాడితో స్నేహం గుండెలో గుచ్చుకున్న ఈట వంటిది, గొంతులో అడ్డుపడ్డ ఎముక వంటిది. ఎప్పుడు ఇబ్బంది పెంచుతుందో కనుక చెడ్డవానితో స్నేహం ఉండకూడదని ఇక్కడ చెప్తున్నారు. ఇది తప్పకుండా మనము తెలుసుకోవాలనే విషయం అండి. మన పిల్లలు కూడా మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వాళ్ళు అందరినీ నమ్మేస్తారు కదా స్కూల్స్లో, ఇంటి వద్ద. సో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు మనమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. జనుల నమ్మిడి వరకు కన్నుల తెరవని వరకు వెలుగు నకిలి సరకు ఓ కూనలమ్మ. ప్రజలు నమ్మే వరకు ఆ స్పృహ రానంత వరకు జ్ఞానం నకిలీ సరుకుల చెలామణి అవుతుంది. సో తప్పకుండా మనం ఒక్కొక్కటి చూసి చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. తీర్చినట్టి బకాయి తెచ్చి పట్టును హాయ్, అప్పు మేడల రాయి ఓ కూనలమ్మ. అప్పు మెడలకు తగిలించుకొని బండరాయి వంటిది. అప్పు తీర్చివేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అప్పు కూడా మనం తగ్గించుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. కూరుచుండిన కొమ్మ కొట్టుకున్న వాజమ్మ, హితము వినడు కదమ్మ ఓ కూనలమ్మ. అంటే మంచి చెబితే మూర్ఖుడు వినడు, తాను కూర్చున్న కొమ్మనే తానే నరక్కుంటాడు. సో అదే మంచివాడు తప్పకుండా వింటాడు. సర్వజనులకు శాంతి స్వస్తి సంపద క్రాంతి, నేకోరు విక్రాంతి ఓ కూనలమ్మ. ప్రజలందరికీ శాంతి శుభం సంపద ప్రగతి పరాక్రమం కలగాలనే ఈయన యొక్క కోరిక అండి. సో మీరు తప్పకుండా ఈ పద్యభాగం చదవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములండి.